ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నిజంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, నేను మీకు క్షేమం కలుగు చేసేదను అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుడు అంటున్న మాట, నీకు క్షేమాన్ని కలుగు చేస్తానని. ఈ లోకంలో మనకు అనేక మంది క్షేమం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు క్షేమం ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే తండ్రి, తల్లి, సహోదరులు, తోబుట్టువులు అందరూ కూడా, కట్టుకున్న భర్త, భార్య అందరూ కూడా క్షేమం ఇవ్వాలని ఆశ కలిగి ఉంటారు. కానీ వారిచ్చే క్షేమం ఎంతవరకు ఉంటుందంటే తాత్కాలికంగానే, కొద్ది కాలమే ఉంటది. కానీ దేవుడు కలుగు చేసే క్షేమం చాలా గొప్పది. ఇదిగో మనుషుల వల్ల కాదు మనల్ని కాపాడటం, మనల్ని క్షేమంగా ఉంచడం, అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు అంటున్నాడు, నా మాట మీరు వింటే నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తా అని చెప్తున్నాడు. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఒక భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. అంటే నాకు క్షేమం కలుగు చేసేది ఎవరంటే నా దేవుడే అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నా కాపరి ఆయన, నాకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రతి ఒక్క మనుషుడు కూడా ఇది అర్థం చేసుకోవాలా. మనుషుల వల్ల క్షేమం మనకు కలగదు, కానీ దేవుని వల్ల మాత్రమే క్షేమం కలుగుతుందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుణ్ణి ఎక్కువగా మనం ఇంకా భక్తి చేయడానికి ముందు కొనసాగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మన తేటగా దేవునితో మాట్లాడుతున్న మాట ఒకటే, ఇకనైనా ఆలోచించు, అర్థం చేసుకో, ప్రభు నిన్ను స్తుతించు, కొనియాడు, దేవుడు నీకు తప్పక క్షేమాన్ని ఇస్తాడు. నీకు నీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ వందనాలు ప్రభు, నిజమేనాయన అయ్యా, క్షేమం కలుగు చేసేది మీరేనని ఎంతో స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాట ద్వారా వారిని బలపరుస్తున్నందుకు వందనాలు. క్షేమము కలుగు చేయండి. ఏ బిడ్డలైతే నీ మాట వింటున్నారో వారి పక్షమును మీరు ఆర్చిమాడి వారికి క్షేమం కలుగు చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మేలు చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.